దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. స్థానీయ సంఘ బిడ్డలు, సంఘ కాపాడి అనగా రాయగడ నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, పుట్టూరు నుంచి వచ్చిన దేవదాసులు, కదా మన చిన్న కుమారుడు పండుగ రావడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రము. ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం విన్న అందరికీ యేసు ప్రభువు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మనకందరికి దీవించగాక. సరే అండి, మనం చదువుకున్న విషయం మీరు మర్చిపోలేదని అనుకున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్యం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని, అంటే అదే మనం నేర్చుకున్నారు. తెలుగులో ప్రాచీన అది ప్రాచీన స్వభావం అంటే పాత మనుషుడు ఏంటి, పురాతన మనుషుడు. అది గురించి మనం నేర్చుకున్నారు. మీరు మర్చిపోలేనా అనుకున్నారు. ఇప్పుడు నా పోయిన వారం చెప్పినది రోమా పత్రిక నుండి నేను చెప్పారు, నేను మర్చిపోలేదని అనుకున్నారు. రోమా పత్రికలో 5వ అధ్యాయములో 2 తల గురించి నేను చెప్పారు. ఒకటి ఆదాము తల, 2 క్రీస్తు తల అని చెప్పారు. 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 2 యజమానుడు, ఒక పాపమైన యజమానుడు, 2 కృపైన యజమానుడు. 7వ అధ్యాయంలోకి 2 భర్త, ఒకటి ధర్మశాస్త్రం, 2 క్రీస్తు అయిన భర్త గురించి మనము నేను చెప్పారు. ఆ స్వభావం గురించి నేను చెప్పారు. ఆయనకున్న స్వభావాల గురించి నేను చెప్పారు. ఇంకా దానికి సంబంధించినది రోమా పత్రిక 6వ అధ్యాయము 12-13 వాక్యం చూడండి. కాబట్టి దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 13 వరకు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇక్కడ చదివిన వాక్యములు 3 విషయాలు రాయబడింది. 6వ అధ్యాయము 12వ వాక్యములు చదివితే మొదటి మనకు కనబడుతున్నది చావు శరీరం. అవును కదా, మోర్టల్ బాడీ. చావు శరీరం అని అంటే బలహీనమైన శరీరం, పాపం చేయడానికి చేయడానికి సాధ్యత ఉంది. ఆ శరీరము పాపం చేయడానికి అవకాశం పాపం చేయడానికి అవకాశం ఉంది. అది ఈ చావు శరీరం అంటే ఈ పురాతన మనుషులున్న శరీరము పాపం చేయడానికి ఉన్న అవకాశం ఉంది. అది మీరు మర్చిపోకూడదండి. నీ అవకాశం ఇవ్వకూడదు. ఏమి లేదు, ఈ శరీరంలోకి మీ అవకాశం ఇస్తే అది ఏం చేస్తుంది, అది అవకాశం చేస్తే పాపం చేయొచ్చు. దాన్ని బట్టి ఏం చేయాలి, పాపం చేయడానికి అవకాశము ఇవ్వకూడదు. 2వది ఆ వాక్యం రాయబడిందంటే పాపం మమ్మల్ని ఏం చేస్తుంది, పాపం ఏం చేస్తున్నారు. 2వ విషయం ఏలుబడి అంటే ప్రభుత్వ అంటే మనం చంద్రబాబు నాయుడు గారు మనకి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండినట్టుగా నీ చావు శరీరానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు పాపం. నీ చావు శరీరానికి ముఖ్యమంత్రిగా ఉన్నది పాపం. నేను చెప్పిన అర్థమైందో లేదండి, అర్థం కాలేదు. నీ చావు శరీరానికి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఆ పాపం ఏంటంటే నీకు ముఖ్యమంత్రి. ఆ పాపం నిన్ను ఏలవాడు చేయడం అంటే ఎవరి కంట్రోల్ నడవాలి, పాప కంట్రోల్. పాపం ఎలాగ చెప్పుతున్నదో అంటే పాపం చేయడానికి ఉన్న అవకాశం నడిచి వెళ్ళడం. చాలా మంది మనుషులు ఎలాగ నడుస్తున్నారు. ఎవరు పురాతన మనుషులకి మొత్తం పాపం చేసుకొని తిరుగుతున్నారు అన్నమాట. ఆయనకి ఎలవాడు చేయని వాడు పాపమే ఆయనకి ఎలవాడు చేస్తున్నాడు. అర్థమైంది. 3వ విషయము
నీ అవయవాలు గురించి అక్కడ చెప్తున్నారు. అవునా? హల్లెలూయా. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, నీ అవయవాలకు దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి. అంటే నీ అవయవాలు అంటే నీ కన్ను, మూకు, కారు, చెయ్యి, నీ శరీరం అన్నీ దుర్నీతి సాధనముగా, దుర్నీతికి సాధనంగా వాడకూడదు. హల్లెలూయా. అప్పుడు ఈ పురాతన మనుషులు అలాగా చేస్తున్నారండి. హల్లెలూయా. పురాతన మనుషులు ఏం చేయడం, మన శరీరం మొత్తం దుర్నీతికి అప్పగించేసాం. మారు మనసు పొందిన వారు కూడా రావచ్చు. ఏది పాపం, ఆ దుర్నీతి సాధనంగా వాడడానికి తన అవయవాలు వాడబడవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు, పాపములకు సమర్పిస్తున్నారు. ఇప్పుడు కొందరు ఇప్పుడు కైని తింటున్నారు కదా, మారు మనసు పొందిన తర్వాత ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, కైని వదలలే, మళ్ళీ తర్వాత సొట్ట కూడా ఏం చేస్తున్నారు, చాలుతున్నారు. ఆ చర్చి వెళ్తున్నారు. మంచి మంచి పాటలు, మంచి మంచి ఆరాధన, అయ్యో ఎన్ని డాన్స్ ఆడుతున్నారమ్మో, నటించేస్తున్నాడు. కానీ ఆ పాప స్వభావము, ఆ శరీరములో అవయవాలు ఏం చేస్తున్నారు, దుర్నీతికి సాధనంగా వాడుకున్నారు. నీ అవయవాలు అది చెయ్యకూడదు. దుర్నీతికి సాధనంగా మన పోతే అదే దేవుడు అంటే బూదులు ఆడుతున్నారు కదా. అవును, కొందరు గొడవే ఆడుతున్నారు కదా. చర్చిలో చేయరు, బయట చర్చిలో బయటలే మారవలసి పొందిన వాడు గొడవ ఆడుతున్నారు, తిట్టుతున్నారు, అన్ని చెప్తుంది. తర్వాత చర్చిలో వచ్చింది, యేసయ్యా చేతులెత్తి ప్రార్థన, క్షమించమని. ఎవరికి తిట్టారో వాళ్ళకి క్షమించమని చెప్పాలి. ఎవరికి తిట్టారో ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, క్షమాపణ అడగాలి. ఆ చెయ్యదు. ఎవరి దగ్గరికి వస్తారు, డైరెక్ట్ దేవుని మీద కేసు ఆ వేసారు. ప్రార్థన దేవుడు వినరు. దుర్నీతికి సాధనముగా, అన్యాయం చేయడానికి, పాపం చేయడానికి వాడకూడదు. పాపి మనుషుడు, పురాతన మనుషుడు తన అవయవాలు మొత్తం ఎవరి కోసం వాడుతున్నారు, దుర్నీతికి, పాపం చేయడానికి. శరీరం తాగడానికి శరీరం, సినిమా చూడడానికి కన్ను, కాయని తినడానికి నోరు, పూలు రాడడానికి నాలుగ, దొంగ రాడడానికి చెయ్యి. అవును, మీరందరూ ఉన్నారా? పురాతన మనుషుల స్వభావం ఇదే. దుర్నీతికి ఏం చేయాలి, చేసుకున్నారు, సాధనంగా వాడారు. తర్వాత వాక్యం 13వ వాక్యం 6వ అధ్యాయం 13. పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొని. దేవునికి ఏం చేయాలి, అప్పగించుకోవాలి. అప్పగించే పదానికి అర్థం చెప్పండి. సమర్పించాలి, తీసుకెళ్ళి ఇచ్చుకోవాలి. మీరు ఇప్పుడు ఏదైనా వస్తువు చర్చకి వచ్చి ఏం చేస్తున్నారు, తీసుకొని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకేంటి, తిరిగి అడిగకూడదు. కొందరు అడుగుతుంది, అడుగుతున్నాను ఇవ్వలేదు. అంటే పూర్తిగా వస్తువు ఇవ్వలేదు. ఇదేం చేస్తున్నారంటే నిన్ను తన తాని అవయవాలకి దేవునికి ఏం చేయాలి, అప్పగించుకో దేవునికి. అంటే నీ పాప స్వభావములకి నేను నిషేధించి, పాప స్వభావాన్ని నిషేధించి, వదిలేసి, అలా సమర్పణ అనే పదానికి అర్థం. అప్పగించు అనే పదానికి అర్థం నీ నోరు ఎవరికి అప్పగించాలి, దేవునికి. నీ కన్ను, నీ నాలుక, దేవునికి అప్పగించాలి. నీ శరీరం, నీ కాలు, నీ చెయ్యి దేవునికి ఏం చేయాలి, ఆదివారం ఇస్తాం. ఆదివారం అయిపోయేటప్పుడు తీసుకెళ్ళి, ఆదివారం నుండి ఆదివారం తర్వాత సోమవారం నుండి శనివారం వరకు మనం వాడుకున్నాం. ఎలంపాటు అనుకోస్తారు కదా. ఆదివారం చర్చకి వచ్చినప్పుడు దేవా
వాడుకో నన్ను వాడుకో, నన్ను సమర్పిస్తున్నావయ్యా అని ప్రార్థన. ఆదివారం విడిచిపెట్టి సోమవారం అయిపోతే సోమవారం ఉంటే మళ్ళీ విడిపించేసుకుంటారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? విడిపించేస్తున్నారు, వాడుకున్నారు. సొంత పని. ఇలా దేవుని బిడ్డలు పౌలు గారు చెప్తున్నారు, అలాగే నీ చెయ్యకూడదరా నైనా, నీ పురాతన స్వభావం మొత్తం ఏం చేయాలి? పురాతన మనుషుడికి సంపూర్ణంగా విడిచి పెట్టాలని వాక్యం. సరే అండి, రోమపత్రిక 6వ వాక్యం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరాటకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ప్రాచీన మనుషుడికి ఏం చేయాలి? సిలువ వేయబడని మొదటి సమర్పించాలని చెప్పారు. ఈ సమర్పిస్తే అలాగే ఉండరు, తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వస్తాడు. సమర్పిస్తే ఏమవుతుంది? మళ్ళీ ఆడు తిరిగి బయటకు వచ్చేస్తాడు. రాసిన వారి వాక్యం మాత్రం రాయకూడదు, ఆ కరెక్ట్ ఆ విషయం రాయండి, లేకపోతే మీకు అర్థం అవ్వదు. అర్థమైందా? అందుకని కరెక్ట్ గా నీకు అర్థం అవునట్టుగా రాయినట్టుగా నేను చెప్తున్నాను. సో అప్పుడు సమర్పిస్తే తిరిగి విడిపించడానికి మనసు తిరిగి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడే రోమపత్రికలో రాయబడినది 6:6 ఈ పురాతన మనిషికి సిలువ వేయాలి. సోదరం ఇప్పుడు అర్థమైందా లేదా? పురాతన స్వభావం అని చెప్పిన ఆదామ్య స్వభావమునికి యేసయ్యకి సిలువ చేసినట్టుగా, యేసయ్య కడబెట్టి ఆదాం కదా, యేసయ్య చివరి ఆదాం, కడబెట్టి ఆదాం, కడబెట్టి ఆదాముకి సిలువ చేసినట్టుగా మన పాత పురాతన ఆదమైన స్వభావానికి దేవునికి స్తోత్రం. అందుకని సిలువ వేయమని చెప్తే సిలువ పెట్టుమని అనుకున్నాను. సిలువ వెయ్యాలి అని చెప్తే సిలువ పెట్టాలి అనుకుంటున్నారు. ఇంటికి వంటికి వాడే వండికి సిలువ అదే సిలువ వెయ్యమని చెప్పి ఒంటికి ఒంటికంటే శరీరం కొందరు చెయ్యలేమవుతుంది, సిలువ గీసేస్తున్నారు. శరీరం మెడ మీద ఉంటుంది, చెయ్యి ఒంటికి, ఇంకో వంటికి బండి ఏదైనా ఉంటే బండి సిలువ వేసేస్తారు. సిలువ వేయడం ఒంటికి వంటికి ఇంటికి ఇంటికంటే సిలువ మొత్తం సిలువ. దేవుడు చెప్తారు నిన్ను సిలువ నిన్ను సిలువ వేయమని చెప్పారు. నీ ఏం చేస్తున్నారు? అలా చేయకుండా తప్పించే మార్గముగా సిలువ పెట్టి ఒంటికి వంటికి ఇంటికి మెడ మీదకి పట్టుతున్నారు. పెట్టడానికి చెప్పలేదు, సిలువ వేయించమని. సిలువ వేయండి. నిన్న ఏం చేయాలి? అలాగే అయితే మన మనసు పొందిన వాడికి అందరికి ఏముంది? సిలువ వేసేది. సిలువ వేశారు. అలాగైతే మనకు అందరికి ఒక సిలువ మన అందరికి ఏముంది? సిలువ వేయబడి ఉంది. సిలువ ఉంది. యేసు ప్రభు చెప్పారు, యేసు ప్రభు నన్ను వెంబడించడానికి ఒకడు ఆశపడిన ఎడలా, ఆశ కలిగిన ఎడలా తను తాను నిషేధించి నా సిలువను మోసి, తన సిలువ నీ సిలువ అప్ప నీకేముంది? సిలువే ఉంది. అది చర్చిలో వచ్చి కోడలు చెప్పాడు, నా అత్తగారే నాకు సిలువ లేక. అది చర్చికి వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పారు. కోడలు లేచి సాక్షి సాక్ష్యం చెప్పారు, నా అత్తగారే నాకు సిలువ అట. అత్తగారు లేచి చెప్పారు, నేను ఈ సిలువకి ఎన్నో రోజు మోసుకున్నాను. ఎన్నో రోజుల నుంచి ఈ సిలువకి నేను మోసుకుంటున్నానట. కోడలు
అత్తగారి కోడల గురించి చెప్తున్నారు. అటు ఇటు సిలువలు వేసేసుకుంటున్నాడు. అంటే సిలువేయ నీకొక సిలువ ఉంది, సిలువ ఉంది. ఆ సిలువ నువ్వే ఏం చేయాలి? మోసుకోవాలి. చూస్తున్నారు, సందేహంతో చదువుతున్నారు. ఇరవై ఆరు 27 చదువుతులు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు అవడానికి ఏం చేయాలి? సిలువ మోయాలి. సిలువ అంటే సిలువ మోయాలంటే అయ్యారు చెప్పారు. అందుకని ఎవరికైనా చెప్పింది కర్రతో సిలువ మోసుకొని అడగద్దు, అనొద్దు. తన 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 సిలువ సిలువ వేయ, సిలువ మోయ, సిలువ వేయ, సిలువ మోయ, సిలువ పట్టద్దు. ఇంటికి మీద, వంటికి మీద, ఒంటికి మీద ఎక్కడ పట్టద్దు. అందరేం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పవిత్రాత్ముడు ఏం చేశారు? కాదు నీ చేశారు, నేను చేయను. ఏం చేస్తున్నారు? పితా పుత్రుడు పవిత్రాత్ముడు. వాళ్ళతో ముద్దు ఒకటి సిలువ వేసి అన్ని ప్రార్థన చేసి వేస్ట్, శాపం. నీ సిలువ నీ మోయి. అంటే నీ సిలువ అంటే నీకున్న శ్రమ, నీకున్న వేదన, నీకున్న కష్టం, అదే నీ సిలువ. అది జోలి పాసిపోయారు. నాకున్న సిలువ ఎందుకంటే నీ సిలువ కూడా నేను మోస్తా. నాకున్న సిలువ నేనేం చేయాలి? నీకున్న సిలువ మీరు మోయండి. దేవునికి అందుకని పౌలు గారు చెప్పిన ఎనగా నీ పురాతన మనిషినికి ఏం చేయాలి? స్తోత్రం కలుగుతున్నాడు. సిలువ అయితే ఏమవుతుంది? సిలువ అయితే మళ్ళీ బయటికి రావడం కష్టం. కొద్దిగా క్రీస్తు సిలువకి తన తాను అప్పగించినట్టుగా మనం కూడా ఏం చేయాలి? సిలువగా తన దాన్ని అప్పగించుకోవాలి. అప్పగించాలి. ఏం చేయాలి? అప్పగించుకోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదవండి. అలాగైనా ఏమంటుము? విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనినట్లు మనం బాప్తిసము వలన మరణమున పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన క్రీస్తుతో మరణంతో సాదృశ్యం ఐక్యత కలిగడానికి, పాలు పొందడానికి, క్రీస్తుతో పాలు పొందడానికి, ఐక్యత కలిగడానికి ఏంటి? మూడు విషయం. అది యేసు ప్రభు పాపం కొరకు చచ్చింది. అవునా? రామపత్రికలు ఉంటే నేను చెప్తున్నాను. యేసు ప్రభు పాపం కొరకు చచ్చిందా? నీ కూడా పాపం కొరకే చేయాలి. తిరగ పాపం కొరకు చచ్చిపోవాలి. చెప్పండి. దానికంటే మంచిగా ఉంటే సంట ఆకర్షించింది చెప్పిన ఒక దైవదాసు ఉంది. ఆయన పేరు సంట ఆకర్షింది. మీకు తెలియడానికి ఆ దైవదాసుడు అమ్మ చాలా దినము నుండి ఈయన గురించి ప్రార్థన చేసిన కుమారుడా నీ మారు మనసు పొందరా 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 అని చెప్పుకున్నాడు. అలా ఏం చేయలేదు. మారు మనసు పొందలేదు. తాగడం, వ్యభిచారం చేయడం.
ఇక్కడ కాదు, అమెరికాలో ఉన్న వ్యక్తి. ఆయన 2 పని, ఒకటి తాగడం, ఉదయం చేయడం. అనగా చేసుకొని ఒక రాత్రి మొత్తం ఒక అమ్మతోని అక్రమ సంబంధం చేసి తాగేసి నడిచి వెళ్ళినప్పుడు ఏమైందంటే దేవుడు వాక్యం విన్నారు, విని మారు మనసు పొందారు. ఆ క్షణం ఏమైంది? మారు మనసు పొంది నడిచి వెళ్ళినప్పుడు ఆ రాత్రి ఏడు అమ్మతో ఉన్నదో ఆ అమ్మ పిలిచారు, హలో ప్లీజ్ అని పిలిచినప్పుడు ఆయనకి 2-3 సార్లు పిలిచినప్పుడు ఆడు తిరిగి నిలబడి ఇలా నడిచినంత తిరిగి నిలబడి చెప్పారు, హలో నీ పిలిచిన సండాగస్యం నిన్న రాత్రి ఏమైంది? చచ్చిపోయింది. రాత్రి ఏమైంది? ఇలా బాగుందని చచ్చిపోవాలని చెప్పేసి అర్థమైందా లేదు? మళ్ళా పాత స్వభావం రానివ్వకూడదు. నేను ఒరిస్సా వాక్య ప్రజలు చేయడానికి వెళ్ళారు. ఆ సంఘంలో 350 మంది విశ్వాసం ఉంది. మీ దగ్గర ఏంటి? అందరి దగ్గరికి ఇలా వెళ్ళిపోతే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇద్దరు ఫ్రెండ్ తో తిరిగారు. ఒక ఫ్రెండ్ మారు మనసు పొందారు, ఒక ఫ్రెండ్ ఏం చేయలేదు. ఆ ఫ్రెండ్కి అడిగారు, అది వాడు నీ బైక్ కొంచెం ఇవ్వరా, నేను కొంచెం తాగి స్నానానికి వెళ్తాను, ఆ బైక్ కొంచెం ఇవ్వమని చెప్పినప్పుడు ఆవిడ చెప్పారు, బైక్ నేను ఇవ్వను, నేను మారు మనసు పొందాను, నా బైక్ కూడా మారు మనసు పొందాను. నేను తాగను, నా బైక్ తాగదా. అలా నేను చెప్పిన అర్థమైందా? ఇదే అర్థం, చావాలి అని అర్థం. పాపం నిన్ను తిరిగి పిలుస్తుంది. సినిమా చూడరా, ఆ సినిమా చూడరా అని నీకు చెప్పారు కదా, మళ్ళీ చూసినప్పుడు సినిమా చూడరా, ఆ సినిమా పిలుస్తుంది. అప్పుడు నన్ను పిలిచాడా, ఆలోచించారా అంటే పోయింది. పిలిచారు, ఆలకించారంటే ఇంక పోయినట్లకే. నిన్ను పిలిచినప్పుడు గుడ్ బై బాయ్ బాయ్ చెప్పండి. నేను నీతో ఏం లేదు, సంబంధం లేదు. ఏది పాపం? ఆదామి పాపం అనే రక్తంలో ఉంది. ఆ రక్తంలో పాపం ఉంది. కానీ ఈ యేసయ్య రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన అడగబట్టింది కాబట్టి నీకేం లేదు. కానీ ఆ పాపం మళ్ళీ పిలుస్తాం. పాపం మళ్ళీ ఏమవుతుంది? ఒకటి పాపములు కనిపెట్టి చచ్చిపోవాలి అంటే ఏం చేయాలి? చచ్చిపోయిన వాడికి ఏం చేయాలి చెప్పండి? చచ్చిపోయిన మనిషిని ఏం చేయాలి? ఇంటికాడ ఉంచాలా? చచ్చిపోయిన వాడికి పాతి పెట్టాలి. ఎక్కడ మట్టిలు, మనకు మట్టిలు కాదు, ఇక్కడ నీటిలో మమ్మల్ని చేశారు. నీటిలోని మమ్మల్ని ఏం చేశారు? పాతి పెట్టాలి. నేను కూడా అనుకున్నాను కొందరికారు ఒక 5 నిమిషాలు అక్కడ ఉంచితే బాగుంటానని. శవమైపోతుంది ఆ నీళ్ళు. మరి జీవితాంతం మరి పాపం చేయడు. నీటిలో 5 నిమిషాలకు ఉంచితే బాగుంది, అప్పుడు సరిగా చచ్చిపోతుంది. మరి జీవితాంతం పాపం చేయడు, సిలివేయబడ్డాడు. అందుకని కొందరు తర్వాత ఏం చేస్తున్నారు? మళ్ళీ పాత అలవాట్లు మళ్ళీ పాపం చేస్తున్నారు. అంటే ఒక విషయం మనకి నవప్రభుడు నేను అడిగారు ఒక విషయం, యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నీ నమ్ముతున్నావా అంటే అడిగినప్పుడు నమ్ముతున్నారు. అప్పుడు నేను ఒక మాట, నీ సాక్ష్యం వలన, నీ సాక్ష్యం. కొందరు నీటిలో అక్కడ కొందరు పాత్ర నీటికి వెళ్ళి ఏం చెప్పరు, అలాగే చెయ్యకూడదు. అది క్రమం ఉంది. అది కాదు ఇది. యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్ముతున్నావా అని అడిగారు. దీనికోసం అడిగిన తర్వాత ఆయనకి ఏం చేశారు?
అడిగాడు, యేసు ప్రభు దేవుని కుమారుడు నమ్ముతున్నావు అడిగాడు. బాప్తిసం పొందిన బిడ్డకి నమ్ముతున్నారా? నమ్మిన వారికి బాప్తిసం కావాలని దేవుడు వాక్యానుసారంగా నీ సాక్ష్యమును బట్టి ఈ నీతులు తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసే నాతో నో ప్రాబ్లం. నీ సాక్ష్యం ప్రకారం నాకు చెప్పారు. నీ చెప్పిందా అబద్ధమా నిజమాట నాకు తెలియదు, దేవుడు తెలుసు. అర్థమైందా లేదా తండ్రి? ఇప్పుడు ముడిగిన వాడికి ఇది అర్థం అవ్వలేదు. నిన్ను ముంచిన వాడికి ముంచిన వాడు అడగలేకపోతే ఆడికి పట్టుకున్నాడు. ఎవరికి ఎవరు ముంచారో ఆయనకు పట్టుకున్నారు. అడగలేకుండా ముంచేవాడికి దేవుడు ఆడికి పట్టుకున్నారు. నిన్ను పట్టుకుంటుంది, నీ తప్పిపోయింది. ఇప్పుడు ఒకటి పాపములు చనిపో, చచ్చిపోయిన వాడికి బాప్తిసం ఇవ్వాలి. అలాగే పాత పట్టాలి. అలాగే యేసు ప్రభు కూడా పాత పట్టాలి. యేసు ప్రభు కూడా రోజు తిరిగి మనం కూడా తిరిగి వెంటనే ఇదే ఆయన మరణానికి సాదృశ్యం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు మరణమనే సాదృశ్యమందు ఆయనతో సోదరులకు చెప్పండి, బాప్తిసం పొందిన వలన ఆయన మరణంతో ఏం చేశారు? ఐక్యత పొందారు. సోదరులకు చెప్పండి. చచ్చిన వాడు మాత్రం సోదరు. నేను చచ్చింది, అందుకే నేను ప్రైజ్ రోడ్ చావలేదు కాబట్టి కొందరు చెప్పలేకపోతున్నారు. చాలలేదు కాబట్టి నీ చెప్పండి. నేను చచ్చింది, అందుకే నా ప్రైజ్ రోడ్. స్తోత్రం. పాకం తెలుసుకొని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. సరే, అప్పుడు మనం ఏం చేయాలి? పాత పెట్టాలి. అవును కదా? క్రీస్తుతో ఎవరికి పాత స్వభావం కాదు, ఆ మనుషులకి ఏం చేయాలి? పాత పెట్టాలి. ఒకటి పాత పెట్టాలి, రెండు ఎఫెసీ పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని రెండవదే పురాతన మనిషికి పూర్తిగా వదిలేయాలి. బట్టలు ధరించిన తర్వాత మనము ఊడ వేసినట్టుగా నీయం చేయాలి. వదలు. ఎవరికి? నీ పాత మనిషికి ఏం చేయాలి? రోమా పత్రిక రండి 13:14 చివరి వ్యాఖ్య చూడండి. రోమా పత్రిక మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకును ధరించుకోండి. యేసయ్యకి ధరించుకొని శరీరేచ్ఛలను నెరవేర్చుకోకూడదు. ఏం చేయకూడదు? కేజేబీ బైబిల్ అలాగా కాదు. కేజేబీ బైబిల్ ఇంగ్లీష్ లో నెరవేర్చడం కాదండి. అక్కడ రాయబడిన కేజేబీ బైబిల్లో చదవని ప్రైవేట్ చదవరా PRAVIDE అదే చదివించి వినిపిస్తా కొంచెం బాగుంది. బట్ ఏ ఫుట్ ఆఫ్ ద లార్డ్ 13:14 13:14 but put ye out the Lord Jesus Christ, make not provision for the flesh to fulfill the lust thereof. ఇది చదవిన కరెక్ట్ కాదు.
అంటే చదివిన కాదండి. స్తోత్రం. ఒక మినిట్ ఇప్పుడు చదువుతాను, వినిపించదు. స్తోత్రం. ఒక మినిట్ నేను కూడా చదువుతున్నాను. Clothe yourself with the Lord Jesus Christ. Do not take రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యమా చదివింది. Make not provision for the flesh. PRAVIDE ప్రైవేట్ 12 చూడండి, 12 ఉన్నాడు చూడండి. తెలుగే కరెక్ట్ అండి, ఇంగ్లీష్లో కావాలండి. అదే నేను వెతుకుతున్నాను. సోదరం నీ నో కింగ్ జేమ్స్ ఇచ్చిన కదా, నో కింగ్ జేమ్స్ వద్దు. కింగ్ జేమ్స్ 2 రకాలు ఉంది. ఇదే 14 వాక్యం చదువు. But put ye not the Lord Jesus Christ, and make not provision for the flesh to fulfill the lust thereof. Provide, PRAVIDE, providation. అలాగే ఉంది కదా. ఇప్పుడు నేను చూపించాను, చదువు ఆ వాక్యం చదువు. ఇదే చదవాలి. ఇదేంటి ఇది ప్రొవిజన్. అదే కదా వరన కొరైనారంటే ప్రొవిజన్. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన అర్థం ఏంటంటే తెలుసా, నీ శరీరానికి ఆహారం ఇవ్వకూడదట. శరీరానికి ఏం చేయకూడదు. ఒకసారి కూడా చదవండి, తెలుగున 13వ వాక్యం. శరీరేచ్ఛలకు ఏం చేయకూడదు, నెరవేర్చడం కాదు, ఆహారం ఇవ్వకూడదు. పుట్టేస్టో నీ శరీరానికి ఏం చేయకూడదు. శరీర విషయములు శరీరములకి ఆహారం ఇవ్వకూడదు. శరీరం ఎప్పుడు ఏమవుతుంది, నాటుకున్నది. ఏ ఆహారం అంటే నేను చెప్తానండి. ఆహారం ఎప్పుడు కీర్తనలు కూడా చదవండి, అప్పుడు మీకు అర్థం. 131 కీర్తన 2వ వాక్యం కూడా చూడండి. 131 కీర్తన. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను. నా ప్రాణమునికి ఏం చేస్తున్నాను, నిమ్మలపరుచుకొని ఉన్నాను. నిమ్మలపరిచి అంటే surely I have come and quieted my soul. నిమ్మలపరచడం అంటే సమాధానపరిచి ఉండడం. శరీరం, నా శరీరానికి నేనేం చేస్తున్నాను, నిమ్మలపరిచండి. పిల్లల ఊరుకరా అంట. నీ శరీరం అడిగినది నీకే మొత్తం నీ ఏం చేయకూడదు, ఇవ్వకుండా ఊరుకో. శరీరం అడిగినది ఏం చేయకూడదు, నీ శరీరం ఇది కావాలి, సినిమా కావాలి, తాగడానికి కావాలి, గొడవ చేయాలి, రకరకాల విషయం అడిగినప్పుడు ఆ శరీరం ఏదైతే అడుగుతున్నదో ఇవ్వకూడదు. చాలా మంది అడిగిన మొత్తం ఏం చేస్తున్నారు, వెంటనే ఇచ్చేస్తున్నారు. పిల్లలకి మనం అడిగిన మొత్తం ఇస్తే ఏమవుతుంది,
ఏమా పిల్లలకి అడిగి పిల్లలు వచ్చి కత్తి అడుగుతారు నీ ఇస్తావా ఎందుకు ఆయన అడిగిన అన్ని ఇచ్చేస్తే ఆడాడు చచ్చిపోతాడు. అదే తర్వాత ఆ పిల్లలు అడిగినది అన్ని నీ ఇవ్వలేకపోతే నీ శరీరం ఏదేదో అడుగుతున్నదో దాన్ని ఏం చేయకుండా ఇవ్వకుండా నామపరచండి. శరీరం అడిగిన పాప స్వభావములకి అడ్డుపరచండి. దాన్ని అడిగిన మొత్తం ఇచ్చినాడు వాడు హీరో నీ హీరో. ఆమేన్. శరీరం అడిగినది మొత్తం నీ ఇచ్చినారనుకో శరీరం హీరో నీ హీరో. అది ఇప్పుడు తెలియదు. తెలుగు తాగి చీరగా పోతున్నారు. జీవితం తెలియలేదు ఎందుకు అలా ఆగుతున్నారని. శరీరముల మీద నీ ఏం చేయాలి స్వాధీనపరచు. నీ శరీరములకి నీ కంట్రోల్ చేయ స్వాధీనపరచమని దేవుడు వాక్యములు చెప్పండి. ఒకటి నీ పాస్ పురాతన మనిషికి ఏం చేయాలి వదులుకో. ఒకటి సిలువేయ, రెండు వదులుకో. మూడు 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 కొలస్సీ పత్రిక 3:9 వాక్యం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావం అంటే మనిషి దాని క్రియలతో కూడా మీరు మర్యాదించి జ్ఞానము కలుగు నిమిత్తం. కాదమ్మా నీ పురాతన మనుషునికి ఒలిచివేసి దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించాలి. అదే పదములు పరిత్యజించాలని పదానికి అర్థం ఏమంటే నీవు పారంగోడి కొనడానికి వెళ్ళినప్పుడు ఆయనకి అడుగుతున్న ఏమడుగుతుంది? స్కిన్ ఉన్నది కావాలా స్కిన్ ఉన్నది కావాలా అప్పుడు చెప్పాడు నాకు స్కిన్ ఉన్నది వద్దు అని చెప్తే ఆయన ఏం చేస్తుంది? ఆ శరీరములో ఉన్న చర్మం మొత్తం తొక్క ఏం చేస్తుంది? ఒలిచేస్తాడు. ఒలిసినట్టుగా నీ శరీరములు పాపములు ఏం చేయాలి? ఒలిచి వేయాలి. ఒకటి సిలువేయ, రెండు మూడు వదలాలి, ఒలిచి వేయాలి. ఇంకా పరిత్యాగం చేయాలంటే కోడి చర్మం ఎలాగా తీసుకున్నారు అదే విధంగా నేనేం చేయాలి? ఆ పాప స్వభావాన్ని మొత్తం ఏం చేయాలి? ఒలిచి వేసేయాలి. చెప్పండి ఒలిసి వేయాలి. అది పాపం. కొంచెం కూడా ఎక్కడ ఉంటే ఆడేం చేస్తుంది? కొంచెం కూడా ఉంటే మరి ఇంకా పాపం పెరిగిపోతుంది. కోడి కోసం వాడి శరీరంలో కొంచెం చర్మం ఉంటే ఆడేం చేస్తుంది? మళ్ళీ అక్కడ ఉన్నది కూడా ఏం చేస్తుంది? తీసేస్తాడు. మీరు తీసివేయండి. కొంచెం కూడా ఉండకూడదు. కలిసి వేయనప్పుడు కొందరు పురాతన స్వభావం పురాతన మనుషునికి ఏం చేయాలి? ఒలిసి వేయ. ఒకటిని సెలివేయ, రెండు వదలాలి, మూడో చేయాలి, ఒలిచి వేయాలి. పురాతన స్వభావం అది పరిత్యజించాలని చెప్తే అలాగే చెయ్యండి. 7వ వాక్యం చదవమ్మా కొలస్సీ పత్రిక. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని పూర్వములు మీ వారి మధ్యలో జీవించినప్పుడు ఒలిసి వేయాలి. పూర్వములు వారితో నడిచినప్పుడు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మారు మనసు లేని వాళ్ళ దగ్గర జీవించినప్పుడు మీ చర్మం ఏం చేయదు? ఒలిచి వేయాలి. పాపం మనకి నీ ఏం చేయలేదు. అధికారములు మారు మనసు పొందిన ముందుకు నీ ఎలాగా ఉంటుంది అలాగా ఉంటుంది. కానీ మారు మనసు పొందిన తర్వాత ఆ సమయం ఉండినట్టు ఉండకూడదు. ఓకే అర్థమైనట్టుగా ఉన్నారు. 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. కావున భూమి మీద ఉన్న
మీ అవయవములను అనగా ఒలిచి వేయమని చెప్పినది భూమి మీద ఉన్న మీ అవయవాలు. అంటే నీకు కన్ను ఉంది, చెవి ఉంది, ముక్కు ఉంది, నోరుంది, కాలు ఉంది. అనగా పాపములకు ఒక అవయవాలు ఉంది. ఏ రీతిగా శరీరానికి అవయవాలు ఉన్నాయో అదే రీతిగా ఒక మనిషి పాపం చేసిన మనిషికి కూడా అదే రీతిగా అవయవాలు ఉన్నాయి. నీకు అర్థమైందా? చెప్తున్నది అర్థమైలేదు. నీకు ఎలాగా శరీరం ఉందో పాపం చేయని వ్యక్తికి కూడా అటే అటే ఈ శరీరం కాక శరీరం ఇదే, ఇదిలోని కొన్ని అవయవాలు ఉంది. చెయ్యి, కాలు, కన్ను, మూకుంటినట్టుగా పాపం చేయని వ్యక్తికి శరీర లోపలేముంది, ఇంకొక అవయవాలు ఉంటే ఈ కనిపించిన అవయవాలు కాక ఈ కనబడుతున్న అవయవాలు కాక వేరొకటి ఉంది. అందులో ఒకటి నేను చెప్తానండి. సోదరు ఏంటమ్మా చదవు. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా అదే మొదటి అవయవాలు. జాగ్రత్త. అపవిత్రతను, రెండవది ఏముంది? అపవిత్రత. ఇదే అవయవాలు. రెండవది. మూడు కామాతులతను, మూడవది కామాతులు. దురాశను, నాలుగు ఏమండి? దురాశ. విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. చంపివేయాలి. హల్లెలూయా. సో పుట్ టు డెత్ ఎవరికి ఒలిచి వేశారు? అవయవాలు మిగిలి ఉంది. హల్లెలూయా. పాపము నీ ఏం చేశారు? ఒలిచి వేశారు. కానీ అవయవాలు ఉంది. దానికేం చేయకూడదు. వెతికి చంపండి. దాన్ని ఒలిచి వేస్తే అవదు, చంపాలి. ఒలిచి వేస్తే అవదు, ఒలిచి వేస్తే అవదు. ఒకటికి ఒకటి ఏం చేయాలి? చంపుకుంటూ రావాలి. ఒకసారి చదవమ్మా ఆ వాక్యం. మీ అవయవములను అనగా ఇదే ఒక అవయవాలు. జాగ్రత్తని చంపాలి. అపవిత్రతను చంపాలి. కామాతులతను చంపాలి. దురాశకి చంపాలి. విగ్రహారాధన అయినా ధనాపేక్షకి చంపాలి. హలో, ఒక్కొక్కటిగా చంపాలి. వెతికి చంపండి. ఇప్పుడు నేను చెప్పిన అర్థమైందా లేదా? నాకు అర్థమైంది. నీకు అర్థమైంది లేదు? ఆమేన్. సోదరు, ఇప్పుడు చంపలేదు కాబట్టి అది ఆడేమవుతుంది? పెరిగి బయటకు వచ్చేస్తాడు. నేను భాష అది పొలం ఈ రోజు నేను చూశాను. పొలం వెళ్తుంది ట్రాక్టర్ది దించి ఏం చేశారు? దున్నారు కదా. దున్నడిపో ఏమైంది? అక్కడ ఉన్న ఆ గడ్డ అంతా చచ్చిపోయింది. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ మొలుచుకొని వచ్చేస్తుంది. పైన చంపడానికి ఉన్న ట్రాక్టర్ తోలేడు. గడ్డి గడ్డి మొత్తం ఏమైంది? చూసినప్పుడు గడ్డి ఏం లేదు, మందుతో ఆంటీ లేదు. 2 రోజులు 3 రోజుల తర్వాత నీ ట్రాక్టరే కావాలి. నీ వెతికి నీ శరీరములో ఉన్న స్వభావమైన అవయవాలని చంపు. ఏదైనా ఉందా? నాకు తెలియదు. చంపాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఎలాగ చంపాలమ్మా? గలాతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఎలాగ చంపాలి? శరీరములున్న కార్యం అంటే అండి Now the practices of sinful nature. అలవాట్లు, పద్ధతులు. శరీరములున్న కార్యముల క్రియలు శరీరములున్న పండు
శరీరములున్న ఆ కార్యములంటే క్రియలు ఏం చేయాలి? చంపాలి. ఒకటి అవేగాన్ని ఏం చేయాలి? చంపాలి. ఇది చంపక క్రియలు ఉంది కదా, దానికి వెతికి ఏం చేయాలి? స్తోత్రం కలిగినగా హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. ఎలాగ చంపాలి? మత్తయి సువార్త 5:29 ఎలాగ చంపాలని యేసు ప్రభు చెప్తారు. మత్తయి సువార్త 5:29 నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. ఎలాగ చంపాలి? దాన్ని నీ కన్ను నీకు అభ్యంతరపడుతుంది. కన్ను అభ్యంతరం అంటే చూపు. చూస్తేనే నా ప్రభు, చూస్తే ఏం ప్రభుడు లేదు. కన్నుతోని చూసి ఆశించుకుంటే ప్రాబ్లం. ఆశించడం కన్నుతోని ప్రవర్తన, దానికి ఏం చేయాలమ్మా? పెరికి పారవేసి. అది హల్లెలూయా. రెండు నీ దేహమంతయు నరకములో పూర్తి లేదు, ఇంకా ఉంది. నీ ఆత్మ 29 లేదమ్మా 29 నుండి చదువు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరం పడిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహం అంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటిని నశించుట నీకు ప్రయోజనకరము కదా. If your right hand makes you to stumble, చెయ్యి ఉంది, కన్ను ఉంది. 30 వచనం. If your right hand కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు చెయ్యి పోయి రెండు గంటలు పోతాను, ఏ పాపం చెయ్యి. రెండు చేతులను రెండు కన్నులు పీకేస్తే ఎవడు పాపం చేయడు. ఇంకేం చేస్తాడు? గుడ్డోడైపోతాడు. కన్ను పోయిందా నీకు? కన్ను పోతే ఇంకా చూపే ఉండదు, చేతులు కూడా పోతే ఇంకే పని కూడా ఉండదు. ఎవడో ఒకటి నోటికి పెట్టాలి మరి. హలో అందరు ఉన్నారు? కన్ను చేతులు పీకియాలంటే మరి పాలకొండకి ఇంకెళ్ళగా చంపడానికి చెప్పినది కారణం ఇదండి. దేవుడికి స్తోత్రం. చంపడానికి చెప్పడానికి కూడా కారణం ఇదే. ఇది మొత్తం ఏం చేయాలి? చంపాలి. హల్లెలూయా. అది ఏం చెప్పకూడదు, పెంచనే ఇవ్వకూడదు. అర్థమవుతుంది. ఇక్కడ ఏదైనా గాయం అయింది అనుకో, కరెక్ట్ మెడిసిన్ చేయలేకపోతే ఏమవుతుంది? సెప్టిక్ అయిపోద్ది. పైకి వచ్చి ఏమవ్వాలి? ఆ చెయ్యి కోసుకోవాలి మరి. దానికంటే మంచిది కట్టి చేయడం కదా. బాబుని శరీరంలో ఎక్కి నిన్ను నాశనం చేయడం ముందు తెలియని చేయాలి. వాటిని చంపేస్తే పోలే, నీ అవయవమైన బతికి. నరకలానుకున్న పాపములకి నరకండి, చంపడానుకున్న పాపములే చేయాలి. అర్థమైన వాడు సోదరుడు. సరే అమ్మా, కొలసే పత్ర 3:8. ఇప్పుడు ముగిస్తాను, అయిపోయింది. మీరు కోపము ఒకటి అదే అది కోపం నీకు ఇంగ్లీష్ చెప్పండి. కోపం ఫైర్. కోపం యాంగర్. ఇంగ్లీష్ చెప్పండి. యాంగర్ యాంగర్ కి ఫ్రెండ్ ఒక డీ కలపండి. యాంగర్ రాసి ఫ్రెండ్ ఒక డీ కలపండి. బోర్డు లేదు కదా, డేంజర్. యాంగర్ అంటే ANGER. ఫ్రెండ్ డీ కలపండి. కొందరే డేంజర్ లేడీ అక్క. కొందరు చూస్తే కోపం ఉండబట్టి నిన్ను చూస్తే డేంజర్ లేడీ. డేంజర్ లేడీ అంటే భయం, అందుకని అపాయం అని రాయబడింది. ఎక్కడ? ప్రమాదం. ఎక్కడ? ట్రాన్స్ఫార్మర్ దగ్గర. నిన్ను దగ్గరే రాయబడి బోర్డు పెట్టండి. కోపం ఎక్కువ ఉన్నవాడి దగ్గరే బోర్డు పెట్టండి. డేంజర్.
అన్నాం అనుకో మనం ఎనుపు మొక్కలు అయిపోతాం. అలా ఎలా మిరపకాయలు తిన్నట్టుగా కోపపడేది. నీ దగ్గరకు రాదు. ఏమమ్మా అపాయం. ఏం బోర్డు రాయాలి? ప్రమాదం అని రాసేయాలి. తర్వాత కోపము, ఆగ్రహము. అదండి అది ఆగ్రహం, ఆశించడం. అది కోపం అని ఇంకొక పద్ధతి. కోపం ఆగ్రహం అంటే ఎక్కువ మంటిన కోపం. నన్ను చూడండి, కోపానికి ఆయన కొట్టలేక బిందులన్నీ అప్పుడు అర్థం అవుతుంది. స్టార్ట్ అయింది. అగ్గి ఇంజిన్ అగ్గి ఆపినా ఇంజిన్ రావాలంటే నీరు కొట్టి తాగు. కొన్ని అప్పటికీ ఆగవు. దుష్టత్వము, ఎప్పుడప్పుడు దుష్టత్వం ఉంది కదా. ఈరోజు ఎక్కడ ఫోన్ చేసిన అంటే భర్త అమ్మ ఫోన్ చేసింది. అమ్మ ఫోన్ చేసింది, డబ్బు కొంచెం పంపించమని చెప్పారు. అంటే భార్యకి అడుగుతుంది, అమ్మ ఫోన్ చేసింది, డబ్బు పంపించాలంట. వద్దు, మన పరిస్థితి తెలియదు కదా, మనకి ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది, అందుకే ఇప్పుడు డబ్బు అదే భర్త చెప్పారు. నా అమ్మ కాదు, నీ అమ్మ. నా అమ్మ అంటే ఎందుకు అడిగే వెంటనే పంపించమని. నా అమ్మ అయితే పంపించొద్దు, పంపించు. నా అమ్మ అయితే పంపించొద్దు. అమ్మకి తెలియదా, మనకి అంటే భార్య అమ్మ అయితే ఏం చేయాలి? పంపించొద్దు. ఎందుకు నన్ను అడిగారు పంపించు? ఇలాగని దుష్టత్వం ఉన్నవాడు కొందరు విశ్వాసులు. సొంత అమ్మకి అవసరం వస్తే ఏదేం చేస్తాడు. అదండి అదే సాతాని కంపెనీలు జోలి పని చేయని వాడు. సాతాని కంపెనీలు పని చేయని వాడు ఏం చేస్తుంది? తిరుగుతాడు. ఆ ఖర్చు తెలుసు కదా, ఆ పాత్రకి తెలుసు కదా, వీటికి తెలుసు కదా, ఊరు మొత్తం దూషించుకొని తిరిగేస్తున్నాడు. ఆడికి ఏం చెప్తున్నాను, ఆడికి ఏ పదం చెప్తున్నాను. హిందూ ధర్మంలో ఒకడు ఉన్నారు, నారదుడు. నారాయణ నారాయణ అంటాడు. ఆయనకి ఏ పని వీడి దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ, ఆడి దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ. మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించు. బూతులు ఏం చేయాలి? ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఏం చేయకూడదు? అబద్ధాలు ఆడకూడదు. అది మీరు చెప్పడానికి మొత్తం అబద్ధమే. భర్తకి అడగండి, ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ పార్వతి వచ్చారు. ఇదేంటి నేను ఒక్కరితో చెప్పినాడు ఏం చేయొద్దు, అబద్ధం ఆడకూడదు. అది మొక్క వెళ్ళి వచ్చారు. ఇక్కడే 5 minutes 5 నిమిషాలు అబద్ధం ఆడడం. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరిత్యజించి నూతన పరుచుకో. వదులుకోవాలి, ఒలిచి వేయాలి. వేసి ఈ అవయవానికి మొత్తం చంపేసి వచ్చినప్పుడు కొత్త మనుషులు వస్తారు. అంటే ఆ మనుషులే నాకు కావాలి, దేవునికి కావాలి.
నవీన స్వభావం ఉండే కొత్త మనుష్యుడు. ఎంత గట్టిగా ఏం లేదు. కొందరు ఎక్కడెక్కడ చంపాలని అనుకొని కూర్చున్నారు. అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత వెతికి చంపుతానని అనుకొని కూర్చున్నారు. అయ్యగారు నాకు ఇప్పుడే చంపాలి తీసి, లేకపోతే ఎక్కడెక్కడ దాగుండిపోతున్నాడు. సభలో ఎక్కడ ఉన్నాడు? పాత్రలో సభలు సామాన లోపల దాగుండిపోయినప్పుడు వెతికి బయటికి తీసుకొని వచ్చినట్టుగా దాగుండిపోయిన పాప స్వభావానికి బయటికి తీసుకొని వచ్చి తోలిస్తే ఆవుది చాలు. చిన్న చాపకి తోలు ఇచ్చిన తర్వాత చూడలేదు చేపలు ఏంటంటే కొన్ని చేపలకి అంతే, దాన్ని ఒలిచి తీసినా మళ్ళీ బతికే ఉన్నట్టు అంటారు. మళ్ళీ తనకి ఒక దెబ్బ కొట్టాలా మరి ఇంకా డాన్సులు ఉండవు. చెప్పడానికి ఇష్టం లేదండి. వాడికి మొత్తం కావలసిన అన్ని ఇచ్చి ఇచ్చి బాగా పెంచని ఇచ్చేసారు. బాగా పెంచి 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 ఎరగ ఉంది. 140 కిలో అయిపోయింది. నా వల్ల కొవ్వు అయిపోయింది. ఇప్పుడు మనము నేర్చుకున్నది పురాతన మనుష్యుడు. ఈ వచ్చిన వారం గురించి మనం ఏది నేర్చుకున్నాడు? నవీన స్వభావం. నవీన కాదు, ఆయన అనుకున్న నవీన నేనే స్వభావం అన్నాడు. నవీన అంటే నూతన మనుష్యుడు. ఎఫెసీయుల పత్రిక 2:15 వాక్యం చదివి మన మాట ముగిస్తాడు. ఎఫెసీయుల పత్రిక 2:15. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. నవీన స్వభావం లేకపోతే నూతన పురుషునిగా దీని ముందుకు మనిషిని అని చెప్పారు. దీని ముందుకు ఏం చెప్పారు? ఇప్పుడు మనిషిని చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పారు? పురుషుడు అని. ఇప్పుడు సరి అయిన పురుషుడు ఆయన. దీని ముందుకు మనిషి. ఇలాంటి చెప్పిన తర్వాత ఏమైంది? పురుషుడు మాత్రం మన లేదు. పురుషుడు అని చెప్పిన చోటలన్నీ మొత్తం ఎవరు ఉంది? స్త్రీలు ఉంది. చెప్పండి, గట్టిగా చెప్పండి. నవీన స్వభావం, నవీన మనిషి, కొత్త మనిషిగా మారాలి. మీ పాత బంగారం అని ఎవరి దగ్గరికి తీసుకొని వెళ్తుంది? కంసాల దగ్గరికి. కంసాల దగ్గరికి ఇస్తే ఆడేం చేస్తుంది? దాన్ని యాసిడ్ లో వేస్తాడు. అందులో కడిగేసిన తర్వాత ఎక్కడ వెళ్తుంది? అగ్గిని పెట్టి కాలిన తర్వాత కొట్టి కొట్టి చంపడానికి కొట్టిన అగ్ని కాలండి కాల్చిన తర్వాత కొత్త బంగారంగా మారినట్టుగా నిన్ను కొట్టి పాపములు విడిచి చంపి విడిచిపెట్టిన కొత్త మనిషికి చెప్పిన ఏంటంటే సంఘం. కొత్త మనిషికి చెప్పినది ఏమండి? అప్పుడు ఈ పాత మొత్తం ఉన్న సంఖ్య అది పాత సంఘం. తాగుబోతు, కైలు తిరిగిన వారు, గొడవ ఆడిన వారు,
ఇప్పటికి మాత్రం చర్చ వచ్చిన వాళ్ళందరూ పాత సంఘం, పాత స్వభావంతో పాత సంఘం. అర్థమవ్వలేదు. పాత స్వభావం ఉన్నవారు పాత సంఘంలోకి, కొత్త సంఘం ఏమనగా అన్ని వచ్చిన వాళ్ళందరూ ఎలాగ ఉంది కొత్త మనిషి. గట్టిగా సోదరు చెప్పాలి. ఆ కొత్త మనిషికి దేవుడు చెప్పిన మాట, పౌలు గారు చెప్పిన మాట, పురుషుడు దేవుడికి పురుషుడుగా మారాలి. అదే దేవుడు మారుతున్నాడు. సోదరు కొత్త మనుషుడిగా మారాలి. కొత్త మనుషుడు అయితే కొత్త సృష్టి అవ్వాలి. కొత్త మనిషి అవ్వాలంటే ఈ రాత్రి అని చెప్పారు, ఏదైనా ఉంటే చంపండి. ఏదైనా ఉంటే చంపలేకపోతే ఏమవుతుంది? అభియోగాన్ని చంపండి. శరీర తోలు ఇచ్చాడు, అది కరెక్ట్, అది నీ సూపర్. అప్పుడు వాక్యాన్ని వినప్పుడు కొన్ని తోలు ఏం చేసేది, తీసివేసారు, అది కరెక్ట్. స్వభావం ఇప్పుడు కూడా ఆ స్వభావం మొత్తం వెతికి కోపం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? కోపం మరి చెప్పక్కర్లేదు, ఆ బిందులు గడితే చెప్తే. నా అమ్మ స్వభావం, నాన్న స్వభావం, నాకు అంత కోపం ఎస్ఐ స్వభావం రావాలి. దేవుడికి స్వభావం మారలేకపోతే, స్వభావం మారలేకపోతే నీ ఎగరదు. ఏమండి? బటర్ఫ్లై చూసారా? బటర్ఫ్లై సీతాకోక సీతాకోకలు చూసారా? సీతాకోక సీతాకోకలు ముందుకు ఎలా ఉంది? గొంగులు పురుగు, గుడ్డు తర్వాత ఏమవుతుంది? పురుగు. పురుగు పురుగు ఎక్కడ కూర్చున్నారు? పట్టు లోపల కూర్చున్నారు. అక్కడ కూర్చి కొన్ని రోజుల తర్వాత పట్ట ఏమవుతుంది? చినికి బయటకు వస్తుంది, పగిలి బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు పురుగులు కాదు, ఈ పురుగులు ఉంటున్నప్పుడు ఏం తిన్నారు? ఆకులు. ఆకులు ఆకులు తిని 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 సాగి సాగి వెళ్ళిపోయాడు. కొన్ని దినముల తర్వాత ఆ పురుగులు ఏమవుతుంది? సీతాకోక చిలకలా మారుతుంది. సీతాకోక చిలకలు ఇప్పుడే ఏం తినరు, ఇప్పుడు ఆకలి తినరు. వాటికి పువ్వులో తేనె కావాలి. ఆకలి తిన వాడి సీతాకోకల చిలక చిలక ఇప్పుడు ఏం తినరు, ఆడికి ఆకలి వస్తుంది. అదా సరైన విశ్వాసి. కొందరు విశ్వాసం ఎలాగ కాదు. పాము కదులు, పాము చూస్తున్నది. పాము ఏం చేస్తున్నది? ఆయన శరీరంలో ఏముంది? పొర పొర. ఆ పొర ఏమవుతుంది? ఒలిచేస్తుంది. 3, 4, 5 సంవత్సరాలు పొర ఏం చేసేది? ఒలిచేది. మొత్తం ఒలిసేది. ముళ్ళ కంపల్లోకి వెళ్ళిపోయి ఇలా ఒలిసి బయటికి వచ్చి నిన్ను కాటితే ఏమవుతుంది? మళ్ళీ పాత పామే. నిన్ను కాటితే, మిమ్మల్ని కాటితే ఏమవుతుంది? వేసమే. పొర పోయింది కదా, రసపోలే. బట్టలు మార్చింది, లోన స్వభావం అలాగే ఉంది. బట్టలు మార్చింది, స్వభావం మారలేదు. కాటుగా చచ్చిపోతుంది. సోదర కలిగింది. కొందరు అల్లగా కాదండి, పచ్చిదాగా వల్ల ఎక్కడ ఎదురుతుంది? ఎక్కడ ఏం తింటున్నారు? స్వభావం నేను చెప్పండి, నీకు అర్థమైతే తెలియదు. కొందరు విషయాన్ని బయట ఎగిరినట్టుగా ఉంది, కానీ తినడం మొత్తం శవం. కొందరు విశ్వాసి త్వరయమైంది, విపత్తుల విషయం మారలే. సీతాకోకల వలన మారండి. సరి అయిన విశ్వాసి నవీన స్వభావం అంటే నవీన మనిషికి రావాలి. అలాగే దేవుడు అందరినీ రాత్రి వేళ సమర్పించమని మన పాత స్వభావములను మనం సిలువ వేసేద్దాం. సిలువ ధరించుకోవడం కాదు, సిలువ వేసుకొని తిరగడం కాదు, సిలువ వేసేసేద్దాం.
సిలువ వేసేస్తే మాత్రం సరిపోదు, తీసేయాల్సిన మనం తీసేయాలి. మూడోదిగా ఒలిచి వేయాల్సిన దానిని ఒలిచి వేయాలి. నాలుగోదిగా చంపాల్సిన అవయాలని మనం ఏం చేయాలి? చంపేయాలి. ఈ పగటి రాత్రి వేళ ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుంటారు. దేవా, నాకు ఆ పాత కోపం వద్దయ్యా, ఆ పాత ద్వేషాలు వద్దయ్యా, ఆ పాత స్వభావాలు, పాత అలవాట్లు నాకు వద్దయ్యా. నా లోపల ఒక నవీన స్వభావం రప్పించు దేవా. దాని కొరకు నేను రాత్రి వేళ ఆశించుతున్నాను దేవా. ఆ పాత కోపం నాకు వద్దయ్యా, ఆ పాత చూపులు నాకు వద్దయ్యా, ఆ పాత అసూయ నాకు వద్దయ్యా, ఆ పాత పద్ధతులు నాకు అక్కర్లేదయ్యా. నేను నవీన పురుషునిగా మారి తీరాలి, కొత్త పురుషునిగా, కొత్త విధానముగా, కొత్త వ్యక్తిగా దేశయ్యేలా మార్పు చెంది తీరడానికి సహాయం చేయవా అని ప్రార్థన చేద్దాం. మనమందరం కలిసి దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. దేవా, ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము కలిసి వచ్చాం దేవా. ఈ వాక్యములను ధ్యానించి తీరడానికి, వినతీరడానికి దేవా, అనేక విషయాలు తెలుసుకు తీరడానికి భాగ్యం కలిగింది కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మా పాత స్వభావాలన్నింటినీ కూడా మేము సిలువ వేస్తున్నామయ్యా. అది సిలువలో వెయ్యబడి తీరితే మాత్రం సరిపోదు, తీసి వేయాల్సిన వాటిని తీసివేస్తున్నామయ్యా, ఒలిచి వేయాల్సిన వాటిని ఒలిచి వేస్తామయ్యా. ఎదుగుతూ వచ్చుచున్న దానిని దేవ చంపివేయడానికి పద్ధతులు మాకు నేర్పించుమయ్యా. దేవ, మాలో పాపం విస్తరించిపోవచ్చున్నది, పాపానుకున్న క్రియలు దేవ ఎదిగి వచ్చుచున్నది. వాటిని చంపడానుకున్న ఆత్మీయత మాకు దయచేయండి. వాటికి చావులోకి తీసుకెళ్ళి దేవా, యథార్థముగా ఆ అగస్టిన్ ఒక కథ చెప్పినట్టుగా నువ్వు నిన్న నాతో ఆడుకున్నావు కదా, ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, ఈ అగస్టిన్ కొత్తవాడు, ఈ మనిషి కొత్త మనిషి, ఈయన రూపాంతరం పొందిన మనిషి, మార్పు చెందిన మనిషి, వాక్యం విన్న మనిషి, దేవుని రూపం చెందిన మనిషి, దేవుని యొక్క స్వభావం చెందిన మనిషి అన్న సాక్ష్య తరగతులు రాత్రి దేవుని యొక్క వాక్యం ఆలకించిన బిడ్డలందరి జీవితంలో జరిగి తీరుడు కాక. అందరూ ఆ రీతిగా ఉండి తీరడానికి కూడా కృపావాత్సల్యం దయచేయండి. రాత్రి వేళ వాక్యం ద్వారా ఒక్కొక్కటిగా ఎంచుకొని పాత స్వభావాల గురించి మాకు వివరించుకొని చెప్పారు దేవా. ఇక మా జీవితంలో మాకు ఆ పాత స్వభావం వద్దు, పాత సాతాని కంపెనీలో మాకు పని వద్దు. ఇక నుంచి మా కంపెనీ యేసయ్యతోనే, ఇక మా సహవాసం యేసయ్యతోనే, ఇక యేసయ్య వాక్యం ఏం చెప్పుచున్నదు దాని ప్రకారంగా జీవితం ముందుగా కొనసాగించడానికి కృపావాత్సల్యం దయచేయండి. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించండి, ఆశీర్వదించండి దేవా. కూర్చొని వాక్యం వినబడినందరినీ కూడా శక్తిపరచండి. అదే రీతిగా సౌండ్ తరంగాల ద్వారా వాక్యం విన బయట ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఊర్లో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిలో కూడా దేవా ఆ పురాతన స్వభావం ఒలిచివేయబడి, పురాతన స్వభావాన్ని తీసివేసిపోయి, పురాతన స్వభావాన్ని సిలువ వేసి, చంపాల్సిన అవయాలను చంపేసి నవీన స్వభావముతో, నవీన అనుబంధంతో కొందరు లేవనెత్తబడును గాక. అలాంటి ఒక సంఘం తయారై తీరును కాక, అలాంటి ఒక రూపాంతరం చెందే ఒక గుంపు దేవుని కొరకు నిలబడి తీరును కాక. యేసయ్య కొరకు ఎదురు చూచుకొను కాక, యేసయ్యని ఎదురు చూచుకొని కాసుకొని తీరును కాక. సహాయపరిచినందుకు స్తోత్రం, ఈ వేళలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయ్యందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో కూర్చొని హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రార్థనలకి నేను స్తోత్రం నమ్మకం దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రం. పాత స్వభావాన్ని సిలువేయడానికి హృదయ స్తోత్రం. పాత స్వభావాన్ని తీసివేయడానికి కృతజ్ఞత స్తోత్రం. పాత స్వభావాన్ని ఒలిచివేయాల్సిన వాటిని ఒలిచివేద్దాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్.